తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ వ్రతం పురస్కరించుకుని ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు, సామూహిక 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐఎఫ్ఆర్ మిలన్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా వెల్లడించారు. ఈ ఏడాది నేవీ డే వేడుకలను విశాఖలో కాకుండా కేరళలోని తిరువనంతపురం శంగముగం బీచ్ లో నిర్వహిస్తున్నారు. తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. నేవీ డే వేదిక మారిన నేపథ్యంలో డిసెంబర్ 4న బీచ్ రోడ్లోని విక్టరీ ఎట్ సీ వద్ద ఉన్న యుద్ధ స్మారక స్తూపం వద్ద అమరులకు నౌకాదళ అధికారులు పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించి గౌరవ వందనం చేస్తారు. On Karachi Harbour during the 1971 Indo-Pakistan War, the day reaffirms India's naval strength and Navy's commitment to securing peace and stability in the Indian Ocean region. It also serves to honor the courage and dedication and sacrifices of naval personnel who have safeguarded India's maritime interests. I am indeed thankful to the media today. Your presence here today reflects the essential role of media in bringing the Navy's work, ethos and values closer to the citizens of India. The theme for Navy Day this year is Indian Navy Combat Ready, Cohesive, Atmanirbhar, Safeguarding Seas for a Viksit and Samriddh Bharat. This captures our mission with precision. It underscores our commitment to remain fully prepared and a modern maritime power, driven by self-reliance and dedicated to protecting India's vast maritime interests. The theme aligns with our ongoing efforts to modernize our force, integrate indigenous capabilities, and reinforce maritime security in the region. The ships on which we are embarked today are INS Himgiri and INS Mumbai, both indigenous ships. INS Himgiri represents our new generation stealth frigates, and INS Mumbai symbolizes the steadfast legacy of our destroyer fleet. Both these warships reflect continuity and transformation within our Indian Navy. I extend my warm greetings to the citizens of India and the entire nation. This is a very important day for us. The Navy Day commemorates the attack carried out by the Indian Navy on 4th of December 1971 on Karachi Harbour, wherein the oil refineries and the ships were set on fire and destroyed, and it played a major role in the termination of conflict. This is also a day that we remind ourselves of the contribution and the sacrifices
of our personnel who laid down their life in supreme sacrifice. కలర్ ఫోటో ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మోగ్లీ చిత్ర బృందం విశాఖలో సందడి చేసింది. ఈ నెల 12న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో హీరోయిన్లు రోషన్ కనకాల, సాక్షి, నటుడు హర్ష నగరంలోని ఓ ప్రైవేట్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ ప్రేమలోని నూతన కోణాన్ని ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు తెలియజేస్తారు. విశాఖపట్నం, పాడేరు, పార్వతీపురం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా షూటింగ్ జరిగిందని, ఈ సినిమాలో హర్ష కామెడీ, కాలభైరవ సంగీతం హైలైట్ గా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇదొక ప్రేమ యుద్ధమని ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఈ సినిమా చూసి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మొదలెట్టడం అనేది ఎందుకంటే మా సినిమా మేము పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము. ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు. అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మోగ్లీ గాడి ప్రేమ యుద్ధం. వాడి ప్రేమలో ఒకరెవరో వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా దాటాడు అనే కథ. అండ్ ఇది మోగ్లీ గాడి ప్రేమ యుద్ధమే మాత్రమే కాదు, ఇది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా. సో మీరందరూ థియేటర్స్కి వచ్చేసి December 12th మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మోగ్లీ అనే పేరు నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు. సో నన్ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలవడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ సందీప్ రాజ్ కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లీ అని చెప్పాడు. టైటిల్ మోగ్లీ అని చెప్పగానే అబ్బాలే ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను. అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా అది ఇంకా నమ్మబుద్ధి అవుతుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతేనే. సో మా ఇద్దరిది అండ్ సాక్షి కూడా చాలా అద్భుతంగా చేసింది. అండ్ హర్ష కూడా అసలు తనది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో. ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉండే ఒక చిన్న ప్లాట్ పాయింట్. సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు. ఈజ్ ద యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా, తను ఒక క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు. సో అలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. మోగ్లీ అంటే ఎస్ అడవిలోనే ఉంటాడు. అండ్ ఈ సినిమా పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి అడవి చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా స్పెషల్ అంటే మీరు నేను చూసి, కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో మొత్తం కథ రన్ అవ్వడం అనేది చాలా రోజులు, చాలా ఏళ్ళు అయిపోయింది. అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజ్ క్రాఫ్ట్ చేశాడు. ఎమోషన్ కావాల్సిన ఎమోషన్ ఉంటుంది, కావాల్సిన కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంది. మేజర్గా థియేటర్కి వెళ్ళి 2-2.5 గంటలు ఉండే సినిమాని 20 to 200 రూపాయల టికెట్ ఎవరెవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ రూపాయి వాల్యూ, అంటే లైక్ ఆ ప్రతి రూపాయి వాళ్ళు పెట్టిన రూపాయికి వాల్యూ రావాలని, అంటే అలా ఆ ఇంటెన్షన్తో రాసిన కథ, తీసిన కథ. అండ్ మేమందరం కూడా అలానే కష్టపడ్డాం. సో యా, చాలా ఫ్రెష్గా ఉండబోతుంది, అదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతానండి. We are here at Vizag. I am here for the first time and చాలా ఎక్సైటెడ్గా ఉంది. Mowgli is releasing on 12th of December at the theatres. We have made it with lots of love, lots of efforts. And my first film, so first are always special. I'm really excited and I really hope the audience really like the work that we have done. So thank you. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ నెల 8-9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించతలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ప్రధానిని వారు సాదరంగా ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మరికొందరు కేంద్ర మంత్రులను, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి సదస్సుకు ఆహ్వానించనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అన్ని సామాజిక వర్గాలు కలుపుకుని ముందుకు సాగితేనే పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతుల కళ్లాల్లో ధాన్యం, కళ్లల్లో దైన్యం తప్ప మరేమీ కనిపించడం లేదు.
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయన్న సిపిఐ నారాయణ. రాజకీయాలు వదిలి సనాతన ధర్మం చూసుకోవాలని హితవు. ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ఆహ్వానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.